ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మనము ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అనే సెంటెన్స్ ఫార్మేషన్ మనం నేర్చుకుంటున్నాము. యాక్చువల్గా ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకుంటున్నప్పుడు మనం హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకోవాలి. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఇదే. ఇంకా ఇది ఏంటి ఇక్కడ అంటే, సబ్జెక్ట్ వస్తుంది ఫస్ట్, తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత యాక్షన్ వర్బ్ వస్తుంది, తర్వాత అదర్ వర్డ్స్ వస్తాయి. సమ్ టైమ్స్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్సే వస్తాయి సెంటెన్సెస్లో. సమ్ టైమ్స్ వీ హ్యావ్ సెంటెన్సెస్ విత్ ఓన్లీ దిస్ హెల్పింగ్ వర్బ్స్, and sometimes we have only with action verbs. Sometimes we get both helping verbs and action verbs. Many times అనుకోవచ్చు. చాలా సెంటెన్సెస్ ఇలాగే ఉంటాయి. ఈ ఫార్మేషన్ నేర్చుకుంటేనే మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి ఈజీ అవుతుంది. నౌ ఇప్పుడు మనము యాక్చువల్గా హెల్పింగ్ వర్బ్స్ ఏమో లిమిటెడ్ వన్స్ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయంటే కొన్ని మాత్రమే ఉంటాయి. అవి 25 మాత్రమే ఉంటాయి హెల్పింగ్ వర్బ్స్. ఆ 25 హెల్పింగ్ వర్బ్స్ని ఎలా యూజ్ చేయాలి అని నేర్చుకోవాలి మనం. ఫస్ట్ నేర్చుకున్నాం అనుకోండి. యాక్షన్ వర్బ్స్ ఏంటి? యాక్షన్ వర్బ్స్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ యాక్షన్ వర్బ్స్. యాక్షన్ వర్బ్స్ అన్నిటినీ మీరు నేర్చుకోవాలంటే అది కుదరదు. ఇట్ టేక్స్ టైమ్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ టు లెర్న్ ఆల్ దీస్ యాక్షన్ వర్బ్స్. జస్ట్ మీరు డిక్షనరీలో కొన్ని ప్రాక్టీస్ చేసినంత మాత్రాన కాదు. నా ఇప్పుడు మనము ఏ సెంటెన్స్ రాస్తున్నాము అంటే, వీఆర్ రైటింగ్ విత్ షెల్. షెల్ని నేను ఇంతకుముందు ఒకసారి మీకు గుర్తుకు చేస్తే, ఒకసారి ఏం చెప్పానంటే, షెల్ అనేది మనము క్వశ్చన్స్లోనే యూజ్ చేస్తాం. వర్డ్లో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు యూజ్ దిస్ షెల్ వర్డ్, అండ్ షెల్ ఈజ్ హెల్పింగ్ వర్బ్, మోడల్ వర్బ్ అంటాము, ఆక్సిలరీ వర్బ్ అంటాము. ఇక్కడ ఏమవుతుందంటే, హెల్పింగ్ వర్బ్ అనగానే అది హెల్పింగ్ వర్బ్ కాదు కదా అంటారు. యాక్చువల్గా హెల్పింగ్ వర్బ్ అన్నా ఆక్సిలరీ వర్బ్ అన్నా ఒకటే. మోడల్ వర్బ్ హెల్పింగ్ వర్బ్స్లో ఒక పార్ట్ అన్నమాట. అది 2 types ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఇప్పుడు ఇది షెల్ కనుక మనం చూసామనుకోండి, ఎలా యూజ్ చేయాలి అంటే, షెల్ని మనం ఎప్పుడు కూడా పాజిటివ్లో నెగిటివ్లో యూజ్ చెయ్యం మనం. యూ కెన్ జస్ట్ యూజ్ వన్, ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ యూ జస్ట్ స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్, అండ్ హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ యూజ్డ్ దిస్ షెల్ అనేది మీకే అర్థమైపోతుంది. వీ డోంట్ యూజ్ షెల్ జనరల్లీ. కానీ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, 2 సిచ్యువేషన్స్లోనే యూజ్ చేస్తాము. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యూచర్ యాక్షన్స్ ఫస్ట్ సిచ్యువేషన్. కానీ ఫ్యూచర్ యాక్షన్స్లో ఇన్ ద ప్లేస్ ఆఫ్ షెల్ యూ కెన్ యూజ్ విల్ ఆర్ వుడ్. బట్ వుడ్కి మీరు చూసినట్టయితే వుడ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వుడ్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది అనమాట. 3 టెన్సెస్లో యూజ్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్, if you keep that first situation aside, ఇంకో సిచ్యువేషన్ ఏంటి అంటే, సెకండ్ సిచ్యువేషన్ 2. ఈ సిచ్యువేషన్ 2 ఏమవుతుంది అంటే, క్వశ్చన్స్ ఫర్ కన్ఫర్మేషన్స్. మనం ఎవరినైనా క్వశ్చన్ అడుగుతాం, బట్ కన్ఫర్మ్ చేసుకోవాలన్నది కంపల్సరీగా కన్ఫర్మేషన్ చేసుకోవాలని అడగరు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాను అనుకోండి, నేను మీ పేరు ఏంటి అని నేను క్వశ్చన్ అడిగాను, అంతేగాని కన్ఫర్మ్ చేసుకోవడం లేదు నేను ఇది కూడా. కానీ షెల్ అనే వర్డ్ క్వశ్చన్స్లో యూజ్ చేస్తాము, బట్ కన్ఫర్మేషన్స్. అండ్ వీ హ్యావ్ 2 types ఆఫ్ క్వశ్చన్స్. వీ నో ఆల్రెడీ 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఉంటుంది, ఒకటి WH క్వశ్చన్ ఉంటుంది. షెల్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్లోనే ఎక్కువ యూజ్ అవుతుంది, మనకు WH క్వశ్చన్స్లో కూడా యూజ్ అవ్వదు. సో ఆ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఏంటి అన్నది వీ రైట్ హియర్. స్ట్రక్చర్ జనరల్గా మనము స్ట్రక్చర్స్ అని రాస్తుంటాం. ఎందుకు రాస్తాం స్ట్రక్చర్స్ అంటే, వీ డోంట్ హ్యావ్ వన్ స్ట్రక్చర్. We have a positive structure, we have a negative structure, we have a helping verb structure, we have a WH question structure. We have 4 structures always. But here structure ane rasanu, endukante we have only one structure, and that is helping verb question.
ఫస్ట్ ఫర్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ వీ టేక్ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్. హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? షెల్. షెల్ రాసిన తర్వాత వీ ఆబ్వియస్లీ రైట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ రాస్తాం. సబ్జెక్ట్ రాసిన తర్వాత V1. ఎప్పుడు కూడా మోడల్ వర్బ్స్ V1తోనే వస్తాయి అన్నమాట. రైట్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ హియర్, దిస్ వన్, సబ్జెక్ట్. ఇంపార్టెంట్ నోట్. Important note. What is this? In the place of subject, we use only I, we. I, we are used. అంటే ఈ టూ సబ్జెక్ట్స్ మాత్రమే యూజ్ అవుతాయి. ఐ, we. Shall I, shall we. క్లియర్గా మీనింగ్ చెప్తాను ఏంటంటే, షెల్ ఐ అంటేనేమో ఇప్పుడు షెల్ ఐ ఏదో ఒక సెంటెన్స్ అన్నాం. ఇప్పుడు షెల్ ఐ మేక్ ఎ మూవ్ అన్నా. షెల్ ఐ మేక్ ఎ మూవ్ అంటే నేను ఇక వెళ్ళాలా అని అర్థం. షెల్ ఐ మేక్ ఎ మూవ్ నౌ, నేను ఇక వెళ్ళొచ్చా అంటే నేను ఇక వెళ్ళాలా అని అర్థం. మే ఐ మేక్ ఎ మూవ్ నౌ అంటే అప్పుడు వెళ్ళొచ్చా అని వస్తుంది. యు ఆర్ ఆస్కింగ్ పర్మిషన్ దేర్. కానీ ఇక్కడ ఏంటి? కన్ఫర్మేషన్ అనమాట. షెల్ ఐ మేక్ ఎ మూవ్ నౌ అంటే అర్థం ఏంటి? నేను ఇక వెళ్ళాలా వద్దా అని అర్థం. నేను వెళ్ళాలా ఉండాలా అని అర్థం అనమాట అక్కడ. అండ్ వన్ మోర్ సబ్జెక్ట్ ఈస్ దేర్, దట్ ఈస్ వై. వై యూజ్ చేస్తే ఏమవుతుంది? ఇఫ్ వై యూజ్ వై ఇన్ సెంటెన్స్ విత్ షెల్ ఏమవుతుంది అక్కడ? షెల్ వై అన్నాం అనుకోండి, సేమ్ సెంటెన్స్. షెల్ ఐ మేక్ ఎ మూవ్ నౌ అంటే నేను ఇక వెళ్ళాలా వెళ్ళొద్దా అని వస్తుంది. షెల్ వై మేక్ ఎ మూవ్ అంటే మనం ఇక వెళ్దామా వద్దా అని వస్తుంది. మనం ఇక వెళ్దామా అని వస్తుంది. అందుకని మనం ఎప్పుడైనా ఎవరైనా కలిసారనుకోండి, జనరల్లీ ఇఫ్ సమ్వన్ హూ ఈజ్ అవర్ ఫ్రెండ్ ఇఫ్ మీట్స్ సమ్వేర్, వీ జస్ట్ ఆస్క్ దట్ క్వశ్చన్ ఏంటంటే, షెల్ వీ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ అంటాం, ఆర్ షెల్ వీ టేక్ టీ అంటాం. అంటే టీ తాగుదామా మనము, టీ తాగుదామా మనము అని అర్థం. అంటే టీ తాగుదామా వద్దా అని అర్థం, కన్ఫర్మేషన్ కోసం. సో ఆ సెంటెన్సెస్ ఇక్కడ మనము కొన్ని రాద్దాం. Sentences. Shall I take a break? Shall I take a break? Shall we take a break? రెండు సెంటెన్సెస్ రాశాను. షల్ ఐ టేక్ అ బ్రేక్ అంటే నేను ఇక బ్రేక్ తీసుకోవాలా వద్దా అని అర్థం. నేను బ్రేక్ తీసుకోవాలా వద్దా అని అర్థం. షల్ వీ టేక్ అ బ్రేక్ అంటే మనం బ్రేక్ తీసుకుందామా వద్దా అని అర్థం. సో టూ సెంటెన్సెస్ ఆర్ సేమ్, జస్ట్ ద డిఫరెన్స్ మీరు ఒకవేళ వింటే మీకు తెలుస్తుంది అని చెప్పేసి ఆ సేమ్ సెంటెన్సెస్ రాశాను అనమాట. షల్ వీ అన్నప్పుడు ఎప్పుడు కూడా మనము అని వస్తుంది. షల్ ఐ అంటే వస్తుంది కానీ చెయ్యాలా వద్దా అనే దాంట్లో వస్తుంది అనమాట. అందుకనే ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫర్ కన్ఫర్మేషన్స్ అంటాం. ఓకే, రైట్. We'll see should and must in the next video, my dear friends. Shall ఎక్కువగా యూజ్ ఉండదు కాబట్టి we don't write any conversations. We don't have any conversation. Shall is not much used in English. మనము నెక్స్ట్ వీడియోలో should, must చూద్దాం ఒకసారి. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.